యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన రక్షకుడు, యేసు ప్రభు జీవము కలిగిన దేవుడిని ఎన్నోసార్లు మీకు చెప్పారు. మీరు విన్నారు ఆ విషయాన్ని. ఇప్పుడు చేయాల్సినటువంటి విషయం ఏంటని చెప్పంటే, ఆ దేవుని సన్నిధిలో మన అలవాట్లు మార్చుకోవాలి. అలవాట్లు ఉండాలి. ఇప్పుడు ఆ ఒక్కాక అలవాటు, చెక్కల పొడి, పొగాకు, అది ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కదా. దాన్ని తీసేసుకొని శరీరానికి ఆరోగ్యము అమ్మా ఇటు భక్తిగా చేసుకోవడానికి ఆటంకం లేకుండా ఉంటుంది. దేవుని ఆలయం మన హృదయం. మన హృదయాన్ని మన శరీరాన్ని మనం పాడు చేసుకుంటే దేవుని ఆలయం అనేది పవిత్రతను కోల్పోయినట్టు లెక్క. కాబట్టి నాయన నువ్వు కూడా చిన్న చిన్న అలవాట్లు ఉన్నట్టుకుండే. జేబులు అగ్గిపెట్టింది, లైట్గా కొంచెం మందు ఆశలు కూడా బ్రాండో మరి బీరో ఇసుకో ఏదో కానీ మొత్తానికేమో ఆ స్మెల్ వస్తూ ఉంది. అలవాట్లు కూడా మానుకో. ఆ త్రాగుడు వల్ల ఆరోగ్యం దెబ్బతినిపోద్ది, నీ జోబుకి సిల్లు పడిపోద్ది, నీ జీవితం అనేది అంధకారం అయిపోద్ది. కాబట్టి అలవాట్లు మానుకొని యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మారు మనసు పొంది తీర్మానం చేసుకోండి. దేవుని రాకట అతి సమీపంగా ఉంది. ప్రభు మనకు సమీపంగా ఆయన వచ్చేటువంటి సమయం దగ్గర పడింది. ఆయన వచ్చే సమయానికి మనము మన ఇష్టానుసారంగా ఉండి అలవాట్లు మానుకోకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా జీవించకూడదు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన మనందరికీ ప్రభు, సజీవుడు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మన కొరకు తన రక్తాన్ని ఆఖరి కొట్టు వరకు కార్చినటువంటి దేవుడు, మన కొరకు సమాధి చేయబడి 3వ దినాన సజీవుడిగా పరలోకానికి ఆరోహణమై త్వరగా రాబోతున్నటువంటి దేవుడు ఆయనే. కాబట్టి ఈ సంగతి మనం విన్నాం కాబట్టి మనం తీర్మానం చేసుకుందాం. ఇప్పటికైనా మనం మారదాం, పశ్చాత్తాపడదాం, మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన భవిష్యత్తును దేవుడు కాపాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించింది కాక ఆమేన్. మా వందనాలు. చిన్న ప్రార్థన చేస్తా, మీరు కళ్ళు మూసుకొని తల్లవచ్చు. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన, దయ కలిగిన, కృప కలిగిన మా ప్రభువాని స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మీ బిడ్డలతో ప్రకటించారు. ఈ మాటలు మీ బిడ్డలకు చెప్పారు. ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను వారికి తెలియజేశారు. వారు విన్నారు. వినుట మట్టుకే కాకుండా గ్రహించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది వారి అతిక్రమాలు ఒప్పుకొని వాళ్ళ అలవాట్లను మానుకొని వారు నీకు లోబడి నిన్ను వెంబడించి నీ మార్గంలో నడిచి నిత్య జీవానికి వారసులయ్యేటువంటి భాగ్యం వారికి దయచేయమని, వారి పిల్లలను, వారి కుటుంబాలను, వారి గృహాన్ని, వారు చేసే పనులను, వారు వెళ్ళే మార్గాలను మీ చేతులకు అప్పగిస్తూ వారిని మీరే కాపాడి వారికి ఆరోగ్యము, ఆయుష్, జ్ఞానము, బలము, శక్తి, ముఖ్యంగా రక్షణ భాగ్యము వారికి దయచేయమని, క్రొత్త జన్మను ప్రసాదించి మీ పిల్లలుగా వారిని మార్చుకోమని యేసు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.